హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రాండ్ గాయ్స్. మా మేధావులు సిరీస్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది మా నుండి రాబోతున్న కొత్త షార్ట్ మూవీ. ఇది కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాము. ఇతని పేరు సంతోష్. డిగ్రీ డిస్కంటిన్యూడ్. ఇంట్లో ప్రెజర్ పడలేక మనడు ఓన్గా ఒక టాటా ఏసీ ట్రక్ తీసుకొని నడిపిస్తాడు. మీరు చూస్తున్న వ్యక్తి పేరు నరేష్. ఫార్మసీలో జాబ్. మెడిసిన్ మీద మంచి గ్రిప్ ఉంది. మెడిసిన్ చూసి దాన్ని ఫార్మా చెప్పే అంత నాలెడ్జ్. మీరు చూస్తున్న వ్యక్తి పేరు అవినాష్. పేరుకి ఎంఎన్సీలో జాబ్ చేస్తాడు. బిల్డప్ ఎక్కువ, వర్క్ తక్కువ. కథలోకి వెళ్దామా? ఈ కథ మొదలైంది ఒక వాల్యుబుల్ డైమండ్ దొంగతనంతో. మీరు చూస్తున్న వ్యక్తులందరూ ఫ్రెండ్స్. వీకెండ్ వచ్చిందంటే కలుస్తారు. అలాంటి ఒక వీకెండ్లో ఒకరోజు ఊహించలేని సంఘటన జరిగింది. సార్ మనకి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కేసు వచ్చింది సార్. సో వాల్యుబుల్ డైమండ్ పోయిందంట సార్. సో మనకి ఇన్వెస్టిగేషన్ మనకి సో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేశాను. సో ఒక్కొక్కరిని పిలుస్తాను, మీరు ఒకసారి ఒక్కొక్కరు అనరా. నువ్వేం చేస్తుంటావురా? నేను ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తుంటా సార్. నిన్న నువ్వు ఎడిపోయినవురా? ఎడికి పోతా సార్, ఆఫీస్కే పోతా సార్. సాటర్డే వీకప్ నిజం చెప్పు. బయటకు పోయినా సార్, అంటే మా ఫ్రెండ్స్కి తెలియద్దని. సరేరా, పక్క నిలబడి. నీ పేరేంటి? నువ్వేం చేస్తుంటావా? నా పేరు నరేష్ సార్. నేను ఫార్మసీలో జాబ్ చేస్తున్నాను. అచ్చా, ఫార్మసీలో జాబ్ చేస్తావా? నీకు మెడిసిన్స్ మీద మంచి గ్రిప్ ఉంది కదా నీకు? ఉన్నా సార్. అయితే నువ్వు నిన్న ఇక్కడ పోయినావా? జాబ్ చేయలేను సార్. నిన్న ఫార్మర్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేసినారా? నువ్వు జాబ్ వెళ్ళలేదంట కదా? అంటే సార్ అది మాకు నిజం చెప్పరా? అదే మాకు ఎప్పుడో వివరం అవుతుంది సార్. సరే నువ్వు పక్కకి వెళ్ళి చూసు. అదే గంటం కదా. ఏమ్రా గడ్డం? ఆ అవతారం ఏందిరా? ఆ గడ్డం ఏంది? ఆ ఇయర్ ఫోన్ ఏంది? చూడాలా అలా ఇంకా? అంటే సార్ మార్కెటింగ్ ఫీల్డ్ సార్, అంతే. అంటే సార్ నా పేరు రాకేష్ సార్. నా పేరు మార్కెటింగ్ ఫీల్డ్లో రికవర్ అయిపోయింది సార్. నేను నిన్న కష్టపడి కదలకి వెళ్ళాను సార్. అయితే మా ఇన్వెస్టిగేషన్లో పిల్లలు కలవడానికి పోయినా తెలిసింది. నాకు స్టోరీ చెప్పకు, నిజం చెప్పరా? నేను నన్ను ఏడిపోయాను. అంటే సార్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్. మా ఫ్రెండ్స్కి తెలియదు, తెలిస్తే ఏడ్చి వస్తారు. అందుకే అబద్ధం చెప్పి. సరే నువ్వు రా. అరే నువ్వు రారా ఇక్కడ. నీ పేరేంది? నిన్న నువ్వు ఏడిపోయినా? నేను టాటా ఏసీ డ్రైవర్ని కాదు.
నేను మెటీరియల్ వేసుకొని వెళ్ళిపోయాను సార్. మీరు నువ్వు మెటీరియల్ తీసుకొని పోయినావారా? కానీ చెప్పకు, చెడ్డీలు వేసుకున్నావు అని చెప్పు నువ్వు. మా పిల్లలు అయితే మంచిగా లేకుండా సార్, నేను హాస్పిటల్ తీసుకొని వెళ్ళినా. అరే పోనీరా, ఎందుకన్నా సీరియస్ నువ్వు? రండి సార్, గ్యాంగ్ లీడర్. నేను కాదు సార్ గ్యాంగ్ లీడర్, గడపడు. నీ పేరేంటి సార్? నిన్న మీరు ఏడు వేరు సార్ చెప్పండి. నేను వాళ్ళలాగా అబద్ధం చెప్పాను సార్. నేను కార్ డ్రైవర్ని, డ్రైవింగ్కి వెళ్ళాను. సరే రా, అందరినీ విచారణ చేద్దాం, అందరినీ రమ్మని. అరే అందరు రండి. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? నిన్న మీరు వెళ్ళిన ప్లేస్లో ఒక రాబరీ జరిగింది. మీ దాంట్లో కూడా దొంగ ఉన్నాడు. వాడు ఎవరో చెప్తే మంచి, లేదంటే ఒక్కొక్కరికి బద్దలు భాషంగాలు అయిపోతాయి. వీళ్ళ చెప్తే మీరు వినర్రా? ఆఫీసర్, వీళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అదేంటి సార్, ఏమైనా పేషెంట్లమా ట్రీట్మెంట్ ఇవ్వడానికి? మాకు ట్రీట్మెంట్ అవసరం లేదు. దావత్ కావాలన్నారా మళ్ళీ మీకు? దావత్ అంటారా మా అమ్మ? ఎక్కడ రమ్మంటారు సార్? దావత్ అంటే అది కాదురా మామ, లోపటేసి కుంపుతారు. అవునారా? నాకు దావత్ వద్దు సార్. ఇలా అయితే మీరు వినరు, అస్సలు వినరు. మీకు థర్డ్ డిగ్రీగా మీకు అందరికీ ఒక్కడికి చదవడానికి 30 టైం పట్టింది సార్. మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మాకు కష్టం సార్. మాకు థర్డ్ డిగ్రీ అంటే చదవడం కాదురా, కుమ్ముడే. సార్ హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది సార్, అర్జెంట్ వెళ్ళాలి. హెడ్ ఆఫీస్ నుంచా? సార్ మీకు పిట్ట కథ చెప్తా, వినుర్రా. పోలీస్ దగ్గర, లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర నిజం చెప్పాలి ఎప్పుడైనా కానీ. లాయర్ దగ్గర వెళ్ళి అబద్ధం చెప్తే మీ కేసు పోతుంది. డాక్టర్ దగ్గర వెళ్ళి అబద్ధం చెప్తే మీ ప్రాణాలు పోతాయి. అదే పోలీసు వాళ్ళ దగ్గర వెళ్ళి అబద్ధం చెప్తే మీ జీవితమే సంకనాగిపోతుంది. దొంగలాగా అనిపిస్తున్నావారా మనము? మరి ఎలుకొచ్చి పిల్లితో మొర పెట్టుకున్నట్టు ఇలా తలుకున్నాడేంట్రా మనకి? అరే నన్ను భయపెట్టకండి అయ్యా, ఆల్రెడీ లోపల తడిచిపోతుంది. అరే ఎవడని తీసుంటే చెప్పండి రా, అని చూశారు కదా, అందరిని వేసుకుంటాడు. నిజమేరా, సిబిఐ ఆఫీస్ సినిమాలో చూడడం తప్ప రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం కదరా. అదే నా గర్ల్ ఫ్రెండ్కి ఇవన్నీ నచ్చవురా. అవునరా, నా గర్ల్ ఫ్రెండ్కి అన్నీ నస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది ఇంకా కమాన్ 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 అని. దొరికిందిరా, లేక లేక అమ్మాయి దొరికిందిరా. సిబిఐ పిఎస్ అంటే వదిలేసి వెళ్ళిపోతుంది ఇక. నా గర్ల్ ఫ్రెండ్ ఇంకా డిఫరెంట్ రా. సిబిఐ ఆఫీసర్ అన్న లోపలనే నన్ను బ్లాక్లో పెట్టేస్తుంది. హలో 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 సార్, చెప్పండి. ఇది కూడా దొంగతనం చేయలేదు సార్, వాళ్ళు దొంగలు కాదు. ఎవరు? ఇది కూడా దొంగతనం చేయలేదు సార్, వాళ్ళు దొంగలు కాదు. మరెవరు? పట్టుకొని తీసేది తమిళాడుకుంటా. ఇప్పుడు స్టాండ్ వచ్చింది, కెమెరా వచ్చింది, లైట్ వచ్చింది, నీకు ఆఫర్ వచ్చింది, నీకు గడ్డం వచ్చింది, ఆయనకు ఆఫర్ కూడా వచ్చింది. 10,000 రూపాయలన్నా ఏంది మదాక? మరి నా నెల జీతం. సరే
నీకు చెప్పు ఇంతకుముందు లెక్కనే రాత్రి 2 బీట్లు పడ్డట్టు అందరికి. అవునా రా అయిపోయింది కదా. అరే అటు చెప్పు కంటిన్యూ చేయి డైలాగ్. అవునా రా నాకు దావత్ వద్దు సార్. పర్లేదు. ఆ షూటింగ్లో ఉన్నా నేను, బూట్లో కాదే షూట్లో ఉన్నా. సేమ్ సీనా? సేమ్ సీన్